నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను లిరిషా. ముందుగా హెడ్లైన్స్. కొలువుల కోసం కొట్లాటలో పాల్గొన్న హరీష్ రావు. డబుల్ బెడ్రూమ్స్ ప్రభుత్వ ఉద్యోగం ఫ్లాట్లు ఇప్పిస్తానని భారీ మోసం. 80 మంది దగ్గర 1,80,00,000 వసూలు చేసిన మరియమ్మ. సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై AI దెబ్బ. నష్టాలు, హక్కులు, సంస్కరణలపై చర్చా కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2019 హుజూర్ నగర్ బై ఎలక్షన్ లో అభ్యర్థి తరపున 40 కార్లు డీజే సౌండ్స్ తో ర్యాలీ తీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు అప్పటి ఎంపీలుగా ఉన్నారు. 2021లో కోవిడ్ నియమాలను పాటించకుండా రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ముందు కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కొలువుల కోసం కొట్లాట పేరిట హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో BRS పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, స్థానిక యువతకు ఉద్యోగాల సాధన కోసం BRS పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వినయ్ భాస్కర్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70% స్థానికులకే రిజర్వేషన్ ఇచ్చారని, మరి తెలంగాణలో కాజీపేట యువతీ యువకులకు ఎందుకు రిజర్వేషన్ కల్పించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రకు ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం ఉంటుందా అని హరీష్ రావు అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల SC/ST భూములను ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే SC/STలకు భూములు పంచుడా, SC/STల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల SC/ST భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు. మీరు అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు BRS హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది. కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో BRS హయాంలో లేనటువంటి కొత్త నిబంధన, బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిందా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతులు. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. SC/STలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. LRS ఫ్రీ అని దగా చేసినావు నువ్వు. కామాయక ప్రజలను ఆసరాగా చేసుకుని డబుల్ బెడ్రూమ్స్, ప్రభుత్వ ఫ్లాట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి భారీ మోసం చేసిన మరియమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ PS పరిధిలో రామంతపూర్ చర్చి కాలనీలో ఉంటున్న మరియమ్మ చర్చికి వస్తున్న మహిళలను టార్గెట్ గా చేసుకొని నా బంధువు కలెక్టర్ అని చెప్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రభుత్వ ఫ్లాట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు 80 మంది వద్ద 1.8 కోట్ల రూపాయలు కాజేసింది. ఫోన్పే, క్యాష్ రూపంలో, ఆన్లైన్ రూపంలో డబ్బులు తీసుకుంది. మరియమ్మ మాయ మాటలతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఉప్పల్ పోలీసును ఆశ్రయించారు. మరియమ్మను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకు మరియమ్మ డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి నా కాడ 3 lakhs క్యాష్, ఆన్లైన్లో 1,70,000 తీసుకుంది. మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి ఇచ్చాం అమ్మకి. మలక్పేట్ కాడ నేను ఉంటా. మొత్తం 4,50,000 ఇచ్చాను. నేను మా ఫ్రెండ్స్ తోటి తీసుకొని క్యాష్ ఆన్లైన్ కొన్ని ఫస్ట్ 1,70,000 వేసా.
అయితే ఆన్లైన్ చేస్తాను అంటే లేదు నాకు క్యాష్ కావాలి, నాకు బ్యాంక్ది ఇష్యూస్ అవుతున్నాయి అంటే మళ్ళీ మేము క్యాష్ ఇచ్చినాము అమ్మకి. మొత్తము మేము 6 నంబర్స్ ఇచ్చాము నాతో పాటు ఇచ్చి కూడా ఇది 1.5 year అవుతుంది. మొత్తము 80 నంబర్స్ ఉన్నాం మేము దీంట్లో. మొత్తం అంతా ఒక 1.80 crore వరకు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టుగెదర్ ఫర్ టెక్స్ లైఫ్స్ ప్రచారం కార్యక్రమాన్ని ఇర్ఫాన్ అజీజ్ నితిగ్న హర్కర్ నిర్వహించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఏఐ ప్రభావాన్ని నియంత్రించడం, నష్టాలు హక్కులు సంస్కరణ అనే అంశంపై వారు చర్చించారు. వారు మాట్లాడుతూ ఏఐ స్వీకరణతో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి అసమానతను పెంచుతోందని అన్నారు. ఉద్యోగాలు పోయినా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికంగా ఉపయోగపడాలి కానీ ఉద్యోగుల భద్రతకు పారదర్శకంగా సామాజిక భద్రత ముప్పుగా మారుతుందన్నారు. కార్పొరేట్ నియంత్రణ, కార్మిక రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ఇవ్వగలుగుతాము అనేది మా డిస్కషన్ అండ్ ఆ పాలసీ ఎలా మేము గవర్నమెంట్తో ట్యాండర్గా వర్క్ చేసి తీసుకురావాలి అనేది మా మెయిన్ ఎజెండా టీఎఫ్టీఎల్ టుగెదర్ ఫర్ టెక్ లైఫ్స్లో. జాబ్స్ పోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్స్టెన్షన్ కంపెనీస్లో అండ్ న్యూ జాబ్స్ ఎలా అప్స్కిల్ అవ్వచ్చు, అప్స్కిల్లింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అలాంటివి మల్టిపుల్ ఇనిషియేటివ్స్ టేకప్ చేసి ఐటీ ఎంప్లాయీస్కి ఎలా హెల్ప్ అవ్వబడుతుంది ఏఐపిసి ఐటీ డొమైన్. సో మా విజ్ఞప్తి ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ ప్లీజ్ ఎన్రోల్ అవ్వండి ఏఐపిసి ఐటీలో అండ్ వాట్ ఎవర్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా వరకు తీసుకొస్తే దాన్ని మేము ఇమ్మీడియట్గా సాల్వ్ చేయలేకపోయినా అట్లీస్ట్ దాన్ని హైలైట్ చేసి గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. నిస్సాన్ మోటార్స్ ఇండియాకు చెందిన ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కారును ఎర్రగడ్డలో నిస్సాన్ షోరూంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన సినీ నటి సునైనా బాదం కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేశారు. వైబ్రెంట్ మొబిలిటీ గ్రూప్ ఎండి సిరాజుద్దీన్ బాబుఖాన్ మాట్లాడుతూ ఈ కారు ప్రారంభ ధర 5.65 లక్షలు అని, గ్రానైట్ ఆకర్షణీయమైన డిజైన్, విస్తృత అంతర్గత స్థలం, ఆధునిక సాంకేతికత, సమగ్ర భద్రతా లక్షణాలతో 7 సీట్లతో సౌకర్యవంతంగా శక్తివంతమైన ఎంపికగా నిలుస్తోందన్నారు. 40+ connected car features, 30+ safety features, auto wiper, auto sensors inside, rear parking sensors, LED lights all around, projector headlamps, beautiful grille, Japanese design, designed for you for the Indian consumer. India के हर एरिया में जाके जापानीज इंजीनियर्स रिसर्च करके ये गाड़ी को डिटेल में बनाए हैं for the Indian consumer, priced very well for the Indian family. Every kind of a family should be able to sit inside. Whether it's a musician using his large music equipment, he can put it inside. It can be used for a lot of space. It can be used for passengers as well as carrying load. అనంతపురం జోన్ ఏజీఎం సుబ్బారెడ్డి ఆదేశాలతో శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో సైన్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం అర్బన్ సిఐ హరినాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫిలిప్ కుమార్ మాట్లాడుతూ సర్ సివి రామన్ 1928 కాంతి పరిక్షేపణంపై సంచలన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ చేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త అని అన్నారు. ఈ ఆవిష్కరణకు 1930లో నోబెల్ బహుమతి పొంది సైన్స్లో ఈ పురస్కారం పొందిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థులు తాము చేసిన సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శన నమూనాలుగా గుర్తించిన చక్కగా వివరించిన వారికి విద్యార్థులను అభినందించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.